షలోం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. 2 Thessalonians chapter 3 verse 13. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. అండ్ యాజ్ ఫర్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నెవర్ టైర్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ గుడ్. నేటి సమాజంలో అనేక మంది మంచి చేయటాన్ని బట్టి కూడా అలసిపోతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎంత మంచి చేసినా ఏం లాభం? ఎప్పుడూ చెడే ఎదురవుతుంది. కష్టాలన్నీ మంచి వాళ్ళకే. మంచి వాళ్లను ఈ లోకం ఎప్పుడు చేతకాని వాళ్ళుగానే చూస్తుంది. ఇలాంటి నిర్జీవమైన మాటలు ప్రతినిత్యం వింటూ ఉంటాం. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మేలు చేయుట యందు విసుగ చెందవద్దు అని. ఇంకా అలయక మేలు చేసిన ఎడల తగిన కాలమందు పంట కోస్తాము అని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. వ్యర్థంగా కష్టపడుతున్నాం, ఫలమేమీ లేకుండా శక్తిని వృధాపరుచుకుంటున్నామని అనుకోవద్దు. మన బహుమానము దేవుని వద్దే ఉంది. తెస్సలోనిక పట్టణంలో సంఘస్థులు కూడా ఎన్నో శ్రమలను, హింసలను అనుభవిస్తూ కూడా మేలు చేయ మానక, విసుగక క్రీస్తు ప్రేమను చూపించారు. మనకు మేలు చేసిన వారికి మేలు చేస్తే అందులో వింతేముంది? కీడు చేసిన వారికి సైతం ప్రేమ చేత ఆదరిస్తే వారి తలపై నిప్పులు కుప్పగా వేసిన వారమవుతాం. సో డోంట్ గ్రో వెరీ ఇన్ డూయింగ్ గుడ్ ఈవెన్ వెన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ వికెడ్. కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయిద్దాం. మా దేవా, మా తండ్రి, మీ ప్రేమ చేత అలంకరింపబడిన మేము ఇతరులకు మీ ప్రేమ మాధుర్యంను పరిచయం చేసేవారుగా దీవించండి. మేమేమి చేసినా అది మీ నిమిత్తమని ఎరిగి ఇతరుల జీవితాలలో ఆశీర్వాద కారకులుగా ఉంటులాగున దీవించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.